2018లో టీడీపీ ప్రభుత్వము విజయవాడలో ఉండేటువంటి 4.15 ఎకరాల ఏపీఎస్ ఆర్టీసీ భూమిని లూలు మాలికి 66 సంవత్సరాలు లీజుకి జీవోని రిలీజ్ చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ జీవోని రద్దు చేసింది. 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఈ జీవోని మాడిఫై చేస్తూ కొత్త జీవో 137ను తీసుకొని వచ్చింది. 2018 పాత జీవోలో 66 సంవత్సరాల లీజు 99 సంవత్సరాలకు పెంచుతూ తీసుకొని వచ్చింది. ఎందుకు మార్చిందో ఎవరికి తెలియదు. 2018 పాత జీవోలో 66 సంవత్సరాల లీజుకు గాను 19 కోట్లు బ్యాంకు గ్యారంటీ ఉండాలని చెప్పింది. 2025 కొత్త జీవోలో దీనిని రద్దు చేసింది. ఎందుకు తీసేసిందో ఎవరికి తెలియదు. 2018 పాత జీవోలో స్థలం లీజుకు తీసుకున్నప్పటి నుంచి అద్దెను చెల్లించాలి. 2025 కొత్త జీవోలో మొదటి 3 సంవత్సరాల లీజు మినహాయింపు చేసింది. ఇంతకు ఎందుకు మార్చిందో ఎవరికి తెలియదు. 2018 పాత జీవోలో ప్రతి సంవత్సరం అద్దె 5% పెంచుతూ పోయింది. 2025 కొత్త జీవోలో ప్రతి 10 సంవత్సరాలకు గాను 10% అద్దెను పెంచుతూ పోయింది. ఎందుకు మార్చిందో ఎవరికి తెలియదు. 2018 పాత జీవో ఒప్పందం ప్రకారం గాను చూసుకుంటే అద్దె ప్రతి సంవత్సరం పెంచుతూ పోతే 95 సంవత్సరాలకు గాను ప్రభుత్వానికి వచ్చేటువంటి లీజ్ అమౌంట్ అక్షరాల 400 కోట్లు పైచిలు. 2025 కొత్త జీవో ఒప్పందం ప్రకారం గాను చూసుకుంటే అద్దె ప్రతి 10 సంవత్సరాలకు పెంచుతూ పోతే 95 సంవత్సరాలకు గాను ప్రభుత్వానికి వచ్చేటువంటి లీజ్ పేమెంట్ 10 కోట్లు మాత్రమే. ఈ చక్రవడ్డీ యొక్క మహత్యం ఇంతకీ ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ప్రజలని అమాయకులను చేసి మరీ ఆడుకుంటున్నాయి.